వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఇంటికి వెళ్లి గణపతి పూజలో పాల్గొన్నారు. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం ప్రధాని వెళ్లడం తప్పుడు సంకేతాలను పంపే ఆస్కారం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబ్బల్ అన్నారు. వ్యవస్థలపై ప్రజల్లో చర్చకు తావిచ్చే ఇలాంటి ప్రైవేట్ వేడుకలకు ప్రధాని వెళ్లకపోవడం మంచిదని కపిల్ సిబ్బల్ అభిప్రాయపడ్డారు. ప్రధాన న్యాయమూర్తిని ప్రభావితం చేయడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని మరికొందరు ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చీఫ్ జస్టిస్ నివాసంలో ప్రధాని మోడీ గణపతి పూజ పట్ల శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులు రాజకీయ నాయకులను కలవడంపై ప్రజల్లో సందేహాలు తలెత్తుతాయని సంజయ్ రౌత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయని, ఆ పిటిషన్లు విచారణ నుంచి చంద్రచూడ్ వెంటనే తప్పుకోవాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. చీఫ్ జస్టిస్ ఇంటికి ప్రధాని మోడీ వెళ్లడం పట్ల ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విరుచుకుపడ్డారు. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఓ విందు ఏర్పాటు చేశారని, ఆ విందుకు అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హాజరయ్యారని సంబిత్ పాత్ర గుర్తు చేశారు. అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయని నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని మండిపడ్డారు. గణపతి పూజలో ప్రధాని పాల్గొంటే తప్పేంటి అని ప్రశ్నించారు.